ఈజ్ ద వీడియోగ్రాఫర్ అతను అడుగుతున్నాడు, మీరు ఎడిట్ కూడా అదేనా అడుగుతారా వాళ్ళకి? రాదు అడిగారు కదా మీరు వీడియో, అది కూడా పెడదాం. ఒక ఎడిట్ అండ్ ఒక సో ఐషు వాళ్ళ బ్రదర్ ఇన్ లా అట్లా అంటే హీఈస్ ఇంటూ ద ఎడిటింగ్ అండ్ వీడియోగ్రఫీ యాజ్ వెల్ అట్లా. సో ఒకసారి మనం మాట్లాడదాం. ఇది ఆన్ ఉంది ఆల్రెడీ. ఒకళ్ళు ఎవరైనా ఎవరు లేరు ఇంకా. 10 people ఉన్నారులే ఆల్రెడీ. ఓకే ఓకే. ఏదైనా బ్యాలెన్స్ ఏంటది? టిల్ట్ ఉంది. అయితే ఆ బ్యాలెన్స్ ఒకసారి యూస్ చేసి పెట్టేది ఉంటుంది మెజర్. ఓరియంటేషన్ లాక్డ్ అని చెప్తాం అంతా. ఇది జస్ట్ ఓరియంటేషన్ లాక్డ్ అని చెప్తుంది. అయితే ఇప్పుడు నేను కావాలంటే ఇలా చేయొచ్చు, మనకి ఇలా కావాలి కదా. మీది ఇది లాక్ ఉందా? లేదు ఇది నడుస్తుంది అంతా. ఇది జస్ట్ ఓరియంటేషన్ లాక్ అయిపోయింది. ఇలా స్ట్రైట్ ఉందా? ఇందాక కొంచెం టిల్ట్ ఉండే. ఓకే, ఒక్క నిమిషం చూద్దాం. ఇప్పుడు పర్ఫెక్ట్. కింద కొంచెం ఇది డౌన్ ఉంది. ఓకే, మేబీ టిఫిన్ ఉంది. మీరు స్టార్ట్ చేసేస్తే మళ్ళీ ఒక 1 hour వరకు ఉంటుంది అనుకుంటా. ఈ ఫోటోలు ఏమైనా చూద్దామా? తను ఇంకా రెడీ అవ్వలేదు. మీ సోలో తీసుకుంటాం అంటే మన తర్వాత అంటే క్లమ్స్ అయిపోతుంది. అందరూ వస్తున్నాం అనుకుంటే మీరు బిజీ అయిపోతారు. ఒక 5 minutes అంతే. 5 minutes అయిపోతుంది. ఓకే ఓకే. తనది ఇట్లా పెడితేనే మొత్తం ఇట్లా కవర్ అవుతుందని అని అన్నారు. ఓరియంటేషన్ ఇస్ లాక్డ్ అని. నేను చెప్తాలే అమిత్, అది ల్యాప్టాప్లో చూస్తుంటే ఇట్లా వర్టికల్ వస్తుందంట వాళ్ళకి. వర్టికల్ వస్తుందా? మన సెట్టింగ్స్లోనా వాళ్ళకి ఇట్లా పెడితేనే బాగా వస్తుందని చెప్పారు. ఓకే, అయితే ఇంకా ఐ హావ్ టు బ్యాక్ ఇట్ అప్ దెన్. ఎందుకంటే ఇలా జూమ్ చేయగలుగుతాం కానీ జూమ్ అవుట్ ఇది మ్యాక్సిమమ్. మళ్ళీ రెజల్యూషన్ పోతుంది. రెజల్యూషన్ ఏం పోదు. ఇలా పెట్టమంటారా? చూడండి, మనం కనిపించం కదా అంత క్లోజ్. అందుకనే అదే బెటర్.